ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడిచ్చినటువంటి వాగ్దానము, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము కలిగి ఉన్నామా? మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొంచున్నామా? ఒకవేళ ఇటు వాగ్దానాన్ని మనము మన జీవితంలో కలిగి ఉండలేనట్లయితే మనలో ఉన్నటువంటి లోపాన్ని మనము సరిచేసుకున్న వారమై ఉంటున్నాము. దేవుడిచ్చినటువంటి వాక్యములలో క్రొత్త నిబంధన గ్రంథంలో 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మనం చూసినట్లయితే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని వాక్యము వివరిస్తుంది. మనము కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక మనల్ని నిత్యము మనము దీవించే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆశీర్వాదమునకు వారసులం అవుతాము. దేవుడిచ్చినటువంటి వాగ్దానం